అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పాత బస్తీలో ఉన్న మేకలబండ అలియాబాద్లోని నల్లపోచమ్మ అమ్మవారికి మేము రెడ్డి జాగృతి మహిళా విభాగం నుంచి ఈరోజు వెండి బోనం సమర్పించడం జరిగింది. వందల మంది మహిళలతో దాదాపుగా ఒక కిలోమీటర్, 1.5 కిలోమీటర్ పోతరాజులతో, డప్పుల సప్పుడులతో అంగరంగ వైభవంగా ఈరోజు బోనం సమర్పించడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా ఇది మన సంస్కృతి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈసారి మేము రెడ్డి జాగృతి నుంచి మహిళలందరం దక్కించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆషాఢ మాస బోనాల సందర్భంగా మేకలబండ అలియాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. రెడ్డి జాగృతి రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 33 జిల్లాల నుంచి మహిళా విభాగం అధ్యక్షురాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారిని తమ సమాజాన్ని చల్లగా ఉంచాలని, ప్రజల యోగక్షేమాలని అమ్మవారు దయించి అమ్మవారు వారి ఎల్లవేళ వాళ్ళని కాపాడాలని ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ నల్లపోచమ్మ దేవాలయానికి ఉన్న ప్రతిష్టను రాష్ట్ర వ్యాప్తంగా మేము విస్తరింపజేయాలనే ఆలోచనతోటి ఈ బోనాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ బోనాలు ఇక్కడ నిర్వహించడానికి అవకాశం కల్పించిన నల్లపోచమ్మ కమిటీ సభ్యులకు, మాకు ఇక్కడ సహకరించిన సామ కృష్ణారెడ్డి గారికి, మరియు ఇక్కడి కార్యవర్గం సభ్యులకు, కాలనీ సభ్యులకు, ఈ మేకలబండ అసోసియేషన్ సభ్యులందరికీ మీరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొకసారి మరింత ఘనంగా ఏదైతే ప్రజల క్షేమాలు, రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశం కూడా సుభిక్షంగా ఉండేలో అమ్మకు మంచిగా మళ్ళీ బోనాలు సమర్పించుకుంటామని మళ్ళీ అమ్మవారిని వేడుకోవడం జరిగింది.